తిరుమలలో తలనీలాలు సమర్పించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి, అహంకారాన్ని వదిలించుకోవడానికి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం తమ వెంట్రుకలను అర్పిస్తారు. పురాణాల ప్రకారం ఒకసారి నీలాదేవి తన వెంట్రుకలను స్వామికి సమర్పించారని, అందుకే ఈ సంప్రదాయం మొదలైందని నమ్ముతారు. తిరుమలలోని కళ్యాణకట్ట వద్ద రోజూ వేలాది మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. ఇక్కడ దాదాపు 600 మంది నిపుణులు ఈ పనిని చేస్తారు. సమర్పించిన వెంట్రుకలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టి, నాణ్యత ప్రకారం విభజిస్తారు. ఆ తర్వాత వాటిని ప్రత్యేక గిడ్డంగుల్లో జాగ్రత్తగా నిల్వ చేస్తారు. సంవత్సరానికి 500 నుంచి 600 టన్నుల వెంట్రుకలు ఇలా సేకరించబడతాయి. ఇప్పుడు మన ప్రశ్న, ఈ వెంట్రుకలకు ఏమవుతుంది? టీటీడీ ఈ వెంట్రుకలను ఈ వేలం ద్వారా అమ్ముతుంది. ఈ వెంట్రుకలను ఉపయోగించి విగ్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ తయారు చేస్తారు. ఇవి అమెరికా, యూరప్, చైనా, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి అవుతాయి. ఈ వేలం ద్వారా వచ్చే కోట్లాది రూపాయలను టీటీడీ ఆలయ నిర్వహణ, విద్య, ఆరోగ్యం, ఇతర సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తుంది. అంటే భక్తుల సమర్పణ సమాజ సేవకు ఉపయోగపడుతుంది. స్నేహితులారా, తిరుమలలో సమర్పించిన తలనీలాలు ఎంత పవిత్రమైన ప్రయోజనం కోసం ఉపయోగపడుతున్నాయో చూశాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అనుభవాలను కామెంట్స్లో షేర్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.